హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మిరపకాయ బజ్జీలు అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ ఇంకొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలి అని నేను చూపించబోతున్నాను. మిరపకాయ బజ్జీలు ఎప్పుడు తినేలా ఉట్టిగా కాకుండా అందులో ఉల్లిపాయలను ఇలా స్టఫ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. నేను మీకు రెసిపీ చూపించబోతున్నాను, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్ శనగపిండి తీసుకొని దాంట్లో మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని ఇలా 1 టీ స్పూన్ ఓమని తీసుకొని బాగా నలిపి వేసుకోండి. ఇలా ఓమని నలిపి వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే శనగపిండితో చేస్తున్నాం కాబట్టి ఓమ వేయడం వలన మనం చేసే ఈ బజ్జీలు అనేవి త్వరగా డైజెస్ట్ అవుతాయి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి కలిసేలాగా. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్‌గా లేదంటే మరీ గట్టిగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. పిండిని ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఎన్ని బజ్జీలైతే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని మిరపకాయలని తీసుకొని బాగా కడిగి తీసుకోండి. తర్వాత ఈ మిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. తర్వాత వీటిని చివర్లో కూడా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలానే అన్ని మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పుని స్టఫ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే మిరపకాయలో ఉన్న గింజలు తీసేయొచ్చు. లేదు స్పైసీగా కావాలి అనుకుంటే గింజలను అలానే ఉంచేసి ఉప్పుని స్టఫ్ చేసుకోండి. నేను స్పైసీగా తినడానికి ఎక్కువ ఇష్టపడతాను, అందుకనే గింజల్ని తీయకుండా అలానే పెట్టేస్తున్నాను. అన్ని మిరపకాయల్లో ఉప్పుని ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయలని డిప్ చేసుకుంటూ వేడి వేడి నూనెలో వేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు అందులో వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన మిరపకాయ బజ్జీలు అనేవి తొందరగా మాడిపోతాయి. లోపల మిర్చి అనేది అలానే ఉంటుంది. ఇలా మిరపకాయలన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం అదే నూనెలో పల్లీల్ని వేయించుకోండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేయించిన పల్లీలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, కొద్దిగా కరివేపాకుని, అలాగే కొద్దిగా పుదీనాని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు కొన్ని పేలాలని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు తినే స్పైసీని బట్టి కారం, అలాగే కొద్దిగా ఉప్పుని, దీంతో పాటు పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం చేసుకున్న బజ్జీల్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మధ్యలోకి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ విషయంలో మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.